హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? నేనైతే రోజు డిఫరెంట్ స్టైల్ కేక్స్ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్. ఇది వచ్చేసి నార్మల్ కేక్ అండి. నార్మల్ కేక్ అంటే బటర్ క్రీమ్ కేక్, బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ కేక్, కాకపోతే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. 3 kgs అయితే ఆర్డర్ వచ్చింది నాకు. ఆల్రెడీ ఇది లైవ్లోనే మీకు చూపించానండి. బటర్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఏం లేదండి, నేను ఇంతకుముందు చూపించిన బటర్ క్రీమ్ రెసిపీలోనే మనకు కావాల్సినంత కోకో పౌడరు, ఇంకా కొంచెం టెక్స్చర్ లూజ్ అవ్వడానికి ఇంకొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, అంతకుమించి ఏం లేదు. కావాలనుకుంటే మీరు లైవ్లో అయితే మొత్తం రెసిపీ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు అక్కడ లింక్ ప్రెస్ చేస్తే మీకు వీడియో అయితే ప్లే అవుతుంది. ఓకేనా అండి? ఈ విధంగా బటర్ క్రీమ్ అయితే తయారు చేసుకున్న దాన్ని 3 kgs చాక్లెట్ స్పాంజ్ మీకు చూపించాను కదా, అది 12 x 12 సైజ్ టిన్ అండి. హైట్ వచ్చేసి 2.5 inches ఉంటుంది. ఓకేనా అండి? ఈ విధంగా అయితే బోర్డు మీద డైరెక్ట్గా పెట్టేసుకొని, మీకు ఫస్టే డౌట్ రావచ్చు, అది ఇంతకుముందు ఏంటి మేడం మీరు దాని మీద పెట్టగానే ఇలా అతికిపోయింది అని. కొంచెం ఎప్పుడైనా మనకి బ్యాటర్లో ఇది ప్రీమిక్స్ కదండి, ఆయిల్ ఎక్కువైందనుకోండి కొద్దిగా అలా పైన మనకి అంటుకుపోయినట్టుగా ఉంటుంది. నేను కొంచెం స్పీడ్గా చేస్తాను కదా, కొద్దిగా ఎక్కువైనట్టుంది ఈరోజు. ఓకేనా అండి? నేను స్పూన్స్తో కొలిచి వేయలేదు, డైరెక్ట్గా అలా వంపేసాను అనమాట. అందుకని కొద్దిగా లైట్గా, అదేం ప్రాబ్లం కాదులేండి. ఎందుకంటే పైన నేను కొంచెం ట్రిమ్మింగ్ కూడా చేశాను కదా, నాకైతే కస్టమర్ నుంచి ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు. ఓకేనా? టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి. ఇప్పుడు ఆ పైన స్క్రాప్ చేసింది తిని చూశాను కదా, చాలా బాగుంది కేక్ అయితే. ఈ విధంగా బటర్ క్రీమ్తో అయితే ఫినిషింగ్ ఇచ్చాను, కోంబింగ్ చేశాను. ఇంకొంచెం ఫినిషింగ్ ఇద్దామంటే కొంచెం ఎందుకో ఎయిర్ బబుల్స్ లాగా వస్తుంది. అందుకోసం అని ఏం చేశానంటే ప్యాటర్న్ లాగా ఇచ్చాను అనమాట. అంటే అదే స్క్రాపర్తోన కొద్దిగా గీతల్లాగా ఇచ్చాను. అప్పుడు మనకి ఇలాంటి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కవర్ అయిపోతుంది అనమాట. బిగినర్స్ అయితే ఈ విధంగా చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి కంప్లైంట్ రాదనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఫినిషింగ్ ఇవ్వడం చాలా కష్టం అండి, చాలా టైం పడుతుంది. విప్పింగ్ క్రీమ్తో అయితే ఇంకా చాలా టైం పడుతుంది. మనం అంత టైం స్పెండ్ చేసే లోపల మనకి విప్పింగ్ క్రీమ్ అయితే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా అండి? ఈ విధంగా నేనైతే ఒకటి చిన్న నాజిల్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఓకేనా? పైన బార్డర్, కింద బార్డర్ అయితే ఇచ్చేసి, తర్వాత చిన్న రోజ్ నాజిల్తోనైతే నేను ఫ్లవర్స్ లాగా వేయడానికి ట్రై చేశానండి. ఒకసారి మీరు మొత్తం ఫినిష్ అయ్యాక చూడండి. ఓకేనా అండి? బటర్ క్రీమ్ రెసిపీ మాత్రం ఎవరికైనా అవసరం అయితే మాత్రం లింక్ నేను కింద ఇస్తాను. ఒకవేళ షార్ట్ వీడియో రూపంగా కావాలంటే మాత్రం నెక్స్ట్ టైం నాకు ఆర్డర్ వచ్చినప్పుడు వీడియో సపరేట్గా తీసి పెడతానులేండి. ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో చేసి చూపించాను కదా, లైవ్లో చూసే వాళ్ళ కోసం షార్ట్ వీడియో లాగా కూడా చేస్తానులేండి నెక్స్ట్ టైము. ఓకేనా అండి? ఈ విధంగా బ్రైడెడ్ స్టైల్లో వేసాను అనమాట. అదే చాక్లెట్ క్రీమ్. చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకు వేరే కలర్స్ ఏమైనా యాడ్ చేస్తే అంత బాగోదండి. అందుకోసమని నేను మొత్తం ఇదే క్రీమ్తోన ఫ్లవర్స్ కానీ బార్డర్ కానీ అన్నీ మేనేజ్ చేశానమాట. మీకు ఫైనల్ ఫినిషింగ్ చూపించాక మీరే చెప్పండి, కలర్స్ వాడితే బాగుంటుందా బాగుండదా, మళ్ళీ ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు పర్సనల్గా నచ్చలేదు. లేదండి పర్వాలేదు, ఫ్లవర్స్ వేసినా బాగుంటుంది అని ఎవరైనా చెప్తే ఈసారి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఈ విధంగా అయితే కేక్ అయితే బార్డర్స్ ఇచ్చేసుకున్నాను. ఓకేనా అండి? ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. రోజు మీకు ఈ విధంగా కొత్త డిజైన్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు డైలీ చెప్పాను కదా, డైలీ 1-2 ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఓకేనా అండి? ఇది వచ్చేసి మొన్న చేశాను, ఆల్రెడీ లైవ్ కూడా పెట్టాను చూడండి. నేను బ్యాటర్ మిక్సింగ్ వరకు కూడా లైవ్లోనే పెట్టేశాను అనమాట. ఓకేనా? ఈ విధంగా రోజ్ నాజిల్తో డైరెక్ట్గా దాని మీదే ఫ్లవర్స్ ఇచ్చాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే రోజ్ ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే రోజ్ ఫ్లవర్స్ ఇన్ని ఫ్లవర్స్ చేయాలంటే కొంచెం కేక్ హెవీ అయిపోతుందేమో, అంటే క్రీమ్ కూడా అంత ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదండి. అందుకోసమని అయితే ఈ విధంగా డైరెక్ట్గా కేక్ మీద వచ్చే విధంగా పెటల్స్ లాగా తిప్పుతూ వేసానమాట. మీకు ఇది ఇందులో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాతకి నేను దీని మీద పర్ల్స్, అదే ఎడిబుల్ పర్ల్స్, గోల్డ్ పర్ల్స్ పెట్టాక మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా?
నాకైతే చాలా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా. మళ్ళీ ఈ సైడ్స్ బార్డర్ వేసినది ఉంది కదండి, ఆ ఖాళీగా అనిపించిన చోట ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇదే క్రీమ్తోన మనం లీవ్స్ లాగా కూడా ఇవ్వచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకా మిగతాదంతా మన క్రియేటివిటీ అండి. చెప్పాను కదా, ఇలా గోల్డ్ బాల్స్ అయితే పెట్టేశాను. చూడండి, ఫ్లవర్కి పెట్టేసరికి ఫ్లవర్ ఎలివేట్ అయిపోతుంది అనమాట. తర్వాత కొద్దిగా లైట్గా గోల్డ్ డస్ట్ కూడా వేసానండి. ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి చాక్లెట్ కేక్ అయితే ఎక్కువ శాతం నేను గోల్డ్ వాడతాను. మిగతా కేక్స్ అన్నిటికి కూడా సిల్వర్ డస్ట్ వాడతాను అనమాట. ఏదైనా వాడవచ్చు, కాకపోతే ఇప్పుడు ఈడ నేను గోల్డ్ ఎడిబుల్ పర్ల్స్ యాడ్ చేశాను కాబట్టి మ్యాచింగ్గా ఉంటుందని గోల్డ్ డస్టింగ్ అయితే చేసేసానులేండి. చిన్నవాటికి చిన్న పర్ల్స్, పెద్దవాటికి పెద్ద పర్ల్స్ ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా గోల్డ్ డస్ట్ అయితే స్ప్రే చేసుకున్నాను. ఓకేనా అండి. తర్వాత వచ్చేసి నేమ్ రాసుకుంటున్నాను. చూడండి, ఈ నేమ్ వీడియో అడిగారండి. ఇది నేను కుదిరితే లైవ్లో కానీ సపరేట్గా కానీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి వీడియో మీకు లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను, ప్లస్ తర్వాతకి షార్ట్ అంటే మామూలు వీడియో లాగా, రెగ్యులర్ వీడియో లాగా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా అండి. నా ఛానల్ని అయితే ఇలాగే చూస్తుండండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకేనా అండి. బాయ్.